కేబీఆర్ న్యూస్ కి స్వాగతం. జగ్గంపేట మండలం నరేంద్రపట్నం గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి సమయంలో రహస్యంగా కోడిపందాలు నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం వచ్చిన స్థానిక ఎస్ఐ టి రఘునాథరావు తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మంగళవారం అర్ధరాత్రి మండలంలోని నరేంద్రపట్నం, మామిడాడ గ్రామాల మధ్య అటవీ ప్రాంతంలో రహస్యంగా నిర్వహిస్తున్న కోడి పందాలపై దాడులు నిర్వహించామని ఆయన తెలిపారు. ఈ దాడుల్లో కోడిపందాలు ఆడుతున్న 10 మందిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి 78,000 నగదు, 2 కోడి పుంజులు, 2 కోడి కత్తులను స్వాధీనం చేసుకున్నామన్నారు. వీరిపై కేసు నమోదు చేసి కోర్టుకు హాజరుపరచడం జరుగుతుందన్నారు. మండలంలో ఎక్కడైనా కోడి పందాలు గాని, సారాబట్టి స్థావరాలు గాని నిర్వహించినట్లు తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందజేయాలని ఆయన తెలిపారు. అందరికీ నమస్కారం. నిన్న అర్ధరాత్రి సుమారు 12 గంటలు 1 గంట సమయంలో నరేంద్రపట్నం, మామిడాడ 2 గ్రామాల మధ్య ఉన్నటువంటి అటవీ ప్రాంతంలో కోడి పందాలు జరుగుతున్నాయనే ఖచ్చితమైన సమాచారం మేరకు మా సుపీరియర్ ఆఫీసర్ ఉత్తర్వుల మేరకు నేను మరియు మా సిబ్బంది కలిపి సంఘటన స్థలానికి వెళ్లి కోడి పందాలపై రైడ్ చేయడం జరిగింది. ఇందులో 78,000 రూపాయలు క్యాష్ ని, అదేవిధంగా 10 మంది రెస్పాండెంట్స్ ని, అదేవిధంగా 2 కోళ్లను, 2 కత్తులను సీజ్ చేసి వాళ్ళ 10 మందిపై కూడా కేసు నమోదు చేయడం జరిగింది. ఈ రోజు వాళ్ళని కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇందులో ఎవరున్నా సరే వాళ్ళని కూడా ముద్దాయిలుగా చేర్చి కేసు నమోదు చేస్తామని పత్రిక ముఖంగా తెలియజేయడం జరుగుతుంది. ఓన్లీ ఇందులో 10 మంది ముద్దాయిలు మాత్రం, రెస్పాండెంట్స్ మాత్రమే పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ దగ్గర 78,000 రూపాయల నగదు, 2 కోళ్లు, 2 కత్తులు సీజ్ చేశాం. వాళ్ళందరి మీద కూడా కేసు నమోదు చేయడం జరిగింది.